అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లాకి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను ఆశించింది, ఈ ప్రాంత ప్రజలు కూడా ఆశించింది ప్రభుత్వం నుంచి ఏంది అంటే 4 మంచి మాటలు, సాంత్వన చేకూర్చే మాటలు, చేసిన తప్పుని సరిదిద్దుకునే విధంగా కొన్ని మాటలు చెప్తారని చెప్పి నేను ఆశించాను. కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి గత 4.5 నెలలుగా ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లర మాటలు, ఉద్దేర పనులు, అది తప్ప చేసిందేమీ లేదు. ఇవాళ నిజంగా రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగా ఇవాళ నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేస్తే దానికి నేను ఉల్టా చేయాలి అనే ఒకే ఒక్క ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానం కనబడతా ఉంది. ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏవైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ఈ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా 23 కొత్త జిల్లాలు, అందులో కొన్ని మహానుభావుల పేరిట పెట్టిన జిల్లాలు, ఆసిఫాబాద్ కొమరం జిల్లా, కొమరం భీం లాంటి జిల్లా కానీ, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరిట పెట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కానీ, వీటిలో మచ్చుకు 2 నేను చెప్పినవి. అదేవిధంగా మొదట కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు ఐకమత్యంతో పోరాడి సాధించుకున్న జిల్లాలు మరికొన్ని ఉన్నాయి. అందులో మన రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా అందులో ముఖ్యమైనది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలు, కొత్తగా పెద్దపల్లి, జగిత్యాల, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల. ఆనాడు